చందమామ కథ కృతజ్ఞురాలైన పాము. ఒకానొక కుగ్రామంలో ఒక ఆయన భార్య వాళ్ళ పాప నివసిస్తూ ఉండేవాళ్ళు. ఆ పాప పేరు శోభ. ఆ చుట్టుపక్కల నేల అంత సారవంతమైంది కాదు. అక్కడ పంటలు పండించడం చాలా కష్టం. అందువల్ల ఆ ఊళ్ళో ఉన్న కుటుంబాలన్నీ పశువుల్ని పోషిస్తూ ఉండేవి. పరిసరాలలో పశువుల మేతకు సరిపోయేంత గడ్డి ఉండేది కాదు. ఇంకా ఎక్కువ గడ్డి కావాలంటే పశువుల్ని తోలుకుపోవటానికి దగ్గరలోనే అడవి ఉండేది. ఆ ఊళ్ళో ప్రజలంతా పేదరికంలో మగ్గిపోతూ ఉండేవాళ్ళు. శోభకు 8 ఏళ్ల వయసున్నప్పుడు వాళ్ళమ్మ చనిపోయింది. ఆ తర్వాత ఇంటి పనంతా శోభే చేయవలసి వచ్చేది. ఆమె వేకువజామున నిద్రలేచి ఆవు పాలు పిండేది, ఇల్లు ఊడ్చేది, పశువుల్ని మేతకు తోలుకుపోయేది. ఇంటికి వచ్చి తండ్రికి మధ్యాహ్నానికి భోజనానికి ఏదో ఒకటి వండి పెట్టేది. అప్పుడు మధ్యాహ్నం పశువుల్ని అడవికి తోలుకుపోయేది. మునిమాపు వేళకి పశువుల్ని తోలుకుని ఇంటికి వచ్చేది. రాత్రి భోజనం తయారు చేసేది. పడుకునే ముందు ఇంటి పనంతా చేసేసేది. ప్రతిరోజు ఆమె బాగా అలసిపోయేది. కనుక ఒకరోజు ఆమె తండ్రిని మళ్ళీ పెళ్లి చేసుకోమని అడిగింది. సవతి తల్లి వస్తే తన పని కొంత తగ్గుతుంది కదా అని తండ్రిని అడిగింది. కానీ చివరికి జరిగింది ఏంటంటే, శోభ తండ్రి పెళ్లి చేసుకున్న ఆవిడ తన పని కూడా శోభే చేయాలని ఆశించింది. ఇప్పుడు శోభ పని ఇంకా రెట్టింపైంది. 2 సవతి చెల్లెళ్ళు పుట్టాక ఆ పని ఇంకా పెరిగిపోయింది. ఒకరోజు శోభ పశువుల్ని మేతకు తోలుకుపోయినప్పుడు ఎక్కడి నుంచో హఠాత్తుగా ఒక పెద్ద నల్ల పాము ఎదురుపడింది. ఆ పామును చూసి శోభ భయపడిపోయింది. కానీ ఆశ్చర్యంగా ఆ పాము శోభను సహాయం చేయమని అడిగింది. తనను పాములు పట్టే వాళ్ళు వెంటాడుతున్నారని, తన తోలు కోసం చంపాలని చూస్తున్నారని, తనకు సహాయం చెయ్యమని, రక్షించమని పాము శోభను అడిగింది. శోభ భయం లేకుండా ఆ పామును తన ఒడిలో పెట్టుకొని కనబడకుండా కప్పింది. పాముల వాళ్ళు వచ్చి పామును చూసావా అని అడిగితే చూడలేదని చెప్పింది. వాళ్ళు వెళ్ళిపోయాక పాము ఆమెకు కృతజ్ఞత చెప్పింది. కొద్ది క్షణాల్లోనే ఆ పాము దేవతగా మారింది. ఆ దేవత శోభ ప్రవర్తనకు, తనకు రక్షణ ఇచ్చిన ధైర్యానికి తాను సంతోషించానని, కోరిన వరం ఇస్తానని అనింది. శోభ తనకు నిండా పూలు గడ్డి నిండి ఉన్న ఒక తోట కావాలి అని కోరింది. ఆ తోట తాను ఎక్కడికి వెళ్తే అక్కడికి తనతో పాటు రావాలని, ఎక్కువ దూరం అడవిలో నడవకుండా తన పశువులకు మేతకు వీలుగా ఉండాలని కోరింది. అది వెంటనే అనుగ్రహించాడు కూడా ఆ దేవత. భవిష్యత్తులో ఎప్పుడూ తన నుంచి ఏ సాయం కావాల్సి వచ్చినా తనను పిలవమని చెప్పి సర్పదేవత మాయమైపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒక యువకుడు అడవిలో వేటాడుతూ తెలియకుండానే శోభ తోటలో ప్రవేశించాడు. ఆ తోట అందం చూసి ఆయన పరవశించిపోయాడు. కానీ ఆయన గుర్రం చూసి ఆవులు భయపడిపోయి అటు ఇటు పరిగెత్తేశాయి. శోభ వాటి వెనకే పరిగెత్తుతుంటే తోట కూడా ఆమెతో పాటు కదిలిపోయింది. ఇది చూసి యువకుడు ఆశ్చర్యపోయి ఇది ఎలా జరిగింది అని అడిగాడు. శోభ జరిగిన కథంతా చెప్పింది. ఆ యువకుడు పొరుగు రాజ్యపు రాజకుమారుడు. ఆయన శోభను కలవడానికి అప్పుడప్పుడు రావటం మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులైపోయారు. చిట్ట చివరికి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. శోభ రాకుమారుడి ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఆమెతో పాటు తోట కూడా కదిలి వెళ్ళిపోయింది. శోభకు అంత మంచి వరుడు దొరకడాన్ని శోభ సవతి తల్లి చాలా ఈర్ష్యతో తట్టుకోలేకపోయింది. శోభను చంపేద్దామని, ఆమె చచ్చిపోయిందని తెలిస్తే రాకుమారుడు తన కూతుర్లలో ఎవరో ఒకరిని చేసుకుంటాడని ఆమె అనుకుంది. కనుక కొన్ని వారాల తర్వాత ఆమె తన భర్తను బ్రతిమిలాడి శోభ దగ్గరికి పంపింది. ఆమె శోభ కోసం కొన్ని మిఠాయిలు చేసి వాటిలో విషం కలిపింది. శోభ తండ్రి బయలుదేరి నడిచి నడిచి అలసిపోయి ఒక పెద్ద చెట్టు కింద కాసేపు కూర్చున్నాడు. అదే నల్లపాము ఆ చెట్టులో నివసించేది. కనుక శోభ తండ్రి నిద్రపోగానే ఆ పాము ఆ మిఠాయిలలో నుంచి విషాన్ని పీల్చేసింది. తండ్రి రాజాంతఃపురంలోకి రాగానే శోభ చాలా సంబరపడింది. ఆమె ఆతృతగా తండ్రి తెచ్చిన పాత్ర మూత తీసి మిఠాయిలు రుచి చూసింది.
అవి చాలా రుచిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఇష్టంగా తిన్నారు. తండ్రి సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. తన పథకం విఫలమైందని చూసి సవతి తల్లికి చాలా కోపం కలిగింది. ఆమె అదే పథకాన్ని మళ్ళీ మళ్ళీ ప్రయోగించింది, కానీ ప్రతిసారి పాము ఆ విషాన్ని విరిచేస్తూనే ఉండేది. శోభను ప్రసూతికి ఆచారం ప్రకారం తమ ఇంటికి రమ్మని సవతి తల్లి ఆహ్వానించింది. శోభ కూడా ఆనందంగా ఇంటికొచ్చింది. ఆమె అక్కడ ఒక కొడుకుని కూడా కన్నది. కొన్ని వారాల తర్వాత ఇక భర్త దగ్గరికి వెళ్ళిపోదాము అనుకుంది. కానీ ఒకరోజు ఆమె సవతి తల్లి ఆమెను బావిలో తోసేసింది. పడిపోతూ శోభ సర్పదేవతను తలుచుకుంది. మునిగిపోకుండా కాపాడింది. ఆ బావి మామూలు బావి కాదు. దానిలో నేలమాళిగ గదులు తోవలున్నాయి. కనుక శోభ ఆ గదుల్లో కొన్నాళ్ల పాటు ఉండడమే సురక్షితమని పాము చెప్పింది. ఈలోగా సవతి తల్లి తన కూతురికి శోభ బట్టలు తొడిగి బాబుతో సహా రాజాంతఃపురానికి పంపింది. రాకుమారుడు ఆమెను గుర్తించలేకపోయాడు, కానీ ప్రసవం వల్ల తన రూపం మారిపోయిందని ఆమె చెప్పింది. అప్పుడు ఆయన, మరి తోట ఏమైంది అని అడిగాడు. అది ఏమైందో ఆమె చెప్పలేకపోయింది. రాకుమారుడు ఆమెను అనుమానించాడు. ప్రతిరోజు రాత్రి అంతఃపురంలో గుసగుసలు వినపడేవి. శోభ రహస్యంగా వచ్చి తన కొడుకుతో ఆడుకునేది. ఆమె వాణ్ణి విడిచి ఉండలేకపోయేది. ఒక రాత్రి రాజకుమారుడు రహస్యంగా దాక్కొని ఉండి శోభ రావడం చూశాడు. ఆయన ఆనందంతో తబ్బిబ్బైపోయి ఏం జరిగింది అని అడిగాడు. శోభ జరిగిందంతా చెప్పింది. రాకుమారుడికి ఎంత కోపం వచ్చిందంటే ఆమె తండ్రిని, సవతి తల్లిని, ఆమె కూతుళ్లను రాజ్యం నుంచి బహిష్కరించాడు. శోభ తన భర్తతోనూ తోటతోనూ సుఖంగా జీవించింది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.